నమస్తే శనార్థులు ఇయాల్టి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం నేను మీ లచ్చక్కని ముందుగా తలకాయ వార్తలు చూసి అటెంక వార్తలల్లో పోదాం కాంగ్రెస్ పార్టీల మొదలైన అలకలు రేవంత్ సార్కు వచ్చినేగా కష్టాలు బయటపడ్డది మందుల సామెల్ భాగోతం డీజిల్ కి కూడా పైసలు అసలేవట ఏం చేద్దాం ఇయాల మా తుపాకీ గాడు ఎవరికి సురుకు పెట్టిండో చూసొద్దాం పారి తుపాకీ ఓరి తుపాకీ వచ్చే పాయ్ పాయ్ తుపాకీ రాముడు రానవచ్చ మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనా సాబ్ పుట్టికూర సాబ్ ఇక ఇవాళ మనతోని ముచ్చట పెట్టినకి వచ్చింది రోజా మేడం మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని రోజా మేడంకి పెడదాం సురుకు నమస్తే మేడం అగో మేడం ఏం మాట్లాడతలేదు మేడం ఓ మేడం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం. అరే ఏం చేస్తున్నారు మేడం వాళ్ళు అంతగానం లొల్లులు అరే మాటి మాటికి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఒకటే అంటారు మీరు ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పని చేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. అసలు ఏమైందని పదవికి రాజీనామా చేయాలక ఆ కూటమోలు చేసిన కుట్ర ఏందో చెప్పు అంటున్నా. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు, అంత గొప్ప జర్నలిస్ట్. అవునాక కాదని ఎవరన్నారు చెప్పి ఇప్పుడు మరి అంత గొప్ప జర్నలిస్టు మరి ఎందుకట్లా మాట్లాడినట్టు అని ప్రజలు అడుగుతున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే మాట్లాడదాం అక్క, అందుకే కదక్క ఇవాళ నిన్ను మా తుపాకీ తూటలకు తీసుకుంది. ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని. అడుగాక దాంట్లో ఏమున్నది ఓ సార్లు ఇగో మా అక్కేమో అడుగుతుందంట జర ఇనుర్రి. పిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైన చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. ఏమికోక అసలే ఇవాళ ఆయన పుట్టినరోజు ఎప్పుడో అన్నదాన్ని ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు అక్క గాముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్పు. ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం, బూతులు టెలికాస్ట్ చేయటమే అలవాటు. అక్క ఓపెన్గా మాట్లాడుకుందాము. బూతులు మాట్లాడేది ఎవరు చెప్పు. ఇగో నువ్వు, కొడాలి సారు, అంబటి సారు, అవంతి సారు అందులో పిహెచ్డి చేసారు కదా అక్క. పిహెచ్డి పోనీ పాటు గవర్న నాకెందుకు నువ్వు చెప్పక్క చెప్పు. ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. ఓ అక్క నువ్వు జర కోపం తెచ్చుకోక అక్క, కూల్ అక్క కూల్. ఈరోజు మీరు విచ్చలవిడిగా గంజాయి, మద్యము, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి అక్క హోల్డన్ అవన్నీ ఈ ప్రభుత్వంలో కాదు మొత్తము మీ ప్రభుత్వంలో జరిగింది అంటారు. ఆగో జనాలు నేను కదమ్ము. ప్రతిపక్షాలు అన్నాక ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాయి, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అంతేగాని తప్పులే చెప్పకూడదు. చెబితే గొంతు నొక్కేస్తామంటే అది కరెక్ట్ కాదు. అక్క ఇగో ప్రతిపక్షం అంటే ఎత్తి చూపాలి కరెక్టే, కానీ వాళ్ళు ఏం చేసినా తప్పే అంటే ఎట్లాక నువ్వే చెప్పు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు, అన్ని గమనిస్తున్నారు. అందుకే మిమ్మల్ని చిత్తుగా ఓడిపించి 11కు పరిమితం చేసి రా తల్లి. కొమ్మినేని గారి అరెస్టు ఖండిస్తున్నాం, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అక్క ఆయనది ఏం తప్పు లేకుంటే ఆయనను విడుదల చేస్తారు లేక అనవసరంగా నువ్వెందుకు నోరు ముంగటేసుకుంటున్నావు. సర్లే కానీ అక్క పోయిరా అక్క, నీకు దండం పెడతా పోయిరా. చూసిరు కదా అనుల్లా రోజక్క రఫ్ ఆడించే మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా. తెలుసుగా నా పేరు తుపాకీ, నేను ఈయనెవ్వరికి. షెయి గుర్తు పార్టీల అలకలు షురైనై పోరి. నిన్న మల్రెడ్డి సారు ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాలం సారు పార్టీ మీద గరమైండు. పేరు మోపిన పాత లీడర్లు పెట్టకుండా కొత్తోళ్లకు మంత్రి పదవులు ఇచ్చుడేందని గరమైతుండు. ఇదే కాదుల్లో లీస్ట్ ఇంకా పెద్దగానే ఉన్నది అలిగినోళ్ళది. ఇంకో 2 దినాలైతే ఆ లీస్ట్ మొత్తం బయట పడుతుంది. కానీ ముందైతే రాజగోపాల్ సార్ కథ ఇనుర్రి.
ఇక నిన్న మంత్రి పదవి నాకు దక్కలేదని ఒక తీరుగా బాధపడ్డాడు మల్రెడ్డి రంగారెడ్డి అన్న. ఆయనతో పాటు ఇంకో ఫేమస్ లీడర్ కూడా లిస్టులున్నాడు. ఆయననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న. ఎప్పటికెల్లో ఇస్తాము రేపో మాపో అయిపోతుందని సాగదీసుకుంటా వచ్చి మొన్న మంత్రివర్గంలో అది కూడా ఇయ్యకపాయే. నిన్న మొన్న వచ్చిన లీడర్లకు ఎట్లు ఇస్తారు అని గరం అవుతున్నారు రాజన్న ఫ్యాన్స్. ఇక రాజన్న అయితే మొత్తమే రగిలిపోతున్నాడట పోర్రి. అరే చెయ్యి పార్టీకి ఇంత చేస్తే వీళ్ళు చేసేది ఇట్లనా అని గరం అవుతున్నాడు రాజన్న. ఇక కోపంతోని అన్న ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని హైకమాండ్ కు అందుబాటులోకి కూడా వస్తలేడట పొర్రి. ఇక మునుగోడ్ల రాజగోపాల్ అన్న అనుచరులు కోపంతోని ఊగిపోతున్నారట. ఒకసారి వాళ్ళు పెట్టిన పోస్టులు చూడుర్రి. చూసిరా, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాలేదని మనస్తాపంతో రాజీనామా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అని పోస్టు పెట్టిర్రు కోమటిరెడ్డి రాజన్న టీము. అగో ఇంకో పోస్టు చూడుర్రి. కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలంటే కష్టమే అని ఆ కోమటిరెడ్డి రాజన్న టీం వాళ్ళే ఈ పోస్టు పెట్టిర్రు. ఇక ఈ పోస్టు కూడా చూడుర్రి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా కీలక భూమిక పోషించి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతోని గెలిచి పార్టీ కాపాడిన నాయకుడు మన రాజన్న. కరోనా సమయంలో ప్రతి గడపకు నిత్యావసర సరుకులు పంపించిన వ్యక్తి. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వృద్ధాశ్రయం పెట్టి ఎంతో మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించిన గొప్ప మనసున్న మహారాజు మన రాజన్న. ఎంపీ ఎన్నికల భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతను భుజాల మీద వేసుకొని అత్యధిక మెజారిటీతోని ఎంపీగా గెలిపించినందుకు మన రాజన్నకు మంత్రి పదవి ఇయ్యాలే. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి అని పోస్ట్ పెట్టిర్రు. ఏందో ఏమో పోరి ఈ కాంగ్రెస్ నాయకుల తీరు. అయ్యా రేవంత్ సారు, ఏంది ఇది? సీనియర్లు ఎవరో నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎవరో నీ కంటికి కనిపిస్తలేరా? లేకపోతే మీ అధిష్టానం కంటికి కనిపిస్తలేరా? ఇంకా ఎంతమందిని ఇట్లా బాధ పెడతావు అని గరమవుతున్నారు కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఇవాళ మా స్టూడియోకి పుట్టినరోజు సందర్భంగా బాలయ్య సార్ వచ్చిండు. ఆయన కథ ఏందో అరుచుకుందాం పారి. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఝాన్సీ రాణి. నా స్మైల్ చూస్తే అర్థమవుతుండొచ్చు ఎవరో సినిమాకి సంబంధించిన గెస్టే వచ్చి ఉంటారని. అవును, నిజమే. ఇవాళ మా స్టూడియోకి జూనియర్ బాలయ్య గారు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. మరి అది బాగుండాలి మనిషి అన్నప్పుడు. హాయ్ సార్, అభిమాని సార్. ప్లీజ్ సార్ ఒక చిన్న సెల్ఫీ సార్. ఎవడ్రా నువ్వు? ప్లీజ్ సార్. రే చైతి, సార్ సార్ సార్. ఎవడ్రా నువ్వు? గాడిదా పోరా నడు. ఏంటమ్మా సిగ్గుండాలి కదా? ఎవడి గాడిదా? సారీ సార్, సారీ అన్న. వెళ్ళు, మళ్ళీ మళ్ళీ వద్దు కానీ అయిపోయిన తర్వాత పెట్టుకోవాలి ఇవన్నీ. సరే సార్. ఎవడు గాడిదా మనిషా? అనవసరంగా పుట్టినరోజు నాడు చండాలం చేశాడు. సరే సార్, మళ్ళీ పుట్టినరోజు ఏమన్నా ఉంటే దాని తర్వాత అయిపోయాక పెట్టుకోవాలి ఇవన్నీ. సరే సార్, ఉండాలి కదా కొంచెమైనా. అవును సార్, చెప్పాను సార్ కానీ వినలేదు. సరే అడుగు సార్. బర్త్డే సార్ ఈ రోజు మీది. అదే అందుకని ఇంకా ఏం లేదు, అందుకే కాంగ కూర్చున్నాను. అందుకే బర్త్డే కాబట్టే, కేవలం అది ఒక రీజన్ తోనే. చెప్పండి. ఆవేశం వచ్చారు కాదు సార్? ఎందుకు సార్ ఇట్లనే ఆవేశపడతారు అభిమానుల మీద? ఆవేశం అంటే మనం నలుగురితో పాటు తిరుగుతాం. నలుగురు ఉంటారు, వందలాది 10, 20, 30 అందరూ వస్తుంటారు. వచ్చి ఇలాగే సెల్ఫీ 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 దానికో పద్ధతి, దానికో పాడు ఉంటుంది. సెల్ఫీ అంటే ఎలా ఎలా కరెక్టే సార్. మనకి ఏమన్నీ నచ్చవుగా. అంటే మీరు ఆ కోపమే కనిపిస్తుంది సార్ అందరికి. ఫోన్లు ఇస్తుడు. కోపం అంటే మామూలుగా మనిషికి కోపం రాదు. అంటే పొగరా సార్? అది పొగరనే కాదు. ఎస్, బై బర్త్ నాకు పొగరు ఉంటుంది. తప్ప కాదు సార్, పొగరు ఉండడంలో తప్పే ఉంది. అంటే మీరు హీరో కదా సార్? నేను గర్వంగా చెప్తాను నాకు పొగరు ఉందని. ఎందుకు ఉండకూడదా? అంటే మీరు హీరో కదా సార్, మీరు కొంచెం సౌమ్యంగా ఉంటే అభిమానులు. సౌమ్యంగా ఉన్నాయి. ఇప్పుడు నా సినిమాలు ఆడకుండా పోతున్నాయా? సౌమ్యంగా ఉండనందుకు ఆడుతున్నాయి సార్. ఆడుతున్నాయి. నాకు అభిమానులు లేకుండా పోయారా? ఉన్నారు. మరి అభిమానులు ఉన్నారు, సినిమా ఉంది, నా కళామ తల్లి నన్ను ఎప్పుడు కాపాడుతూనే వస్తుంది. మరి ఇంకేం కావాలి?
అదేలేదు సార్, కానీ కొంచెం సౌమ్యంగా ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఖుషి అవుతారు సార్. నాకు ఏమన్నప్పుడు అవన్నీ చేయమంటే చేస్తా, మధ్యలో వచ్చి షోల్డర్ మీద అది అది కరెక్టే లేదు. వాడేమైనా నా బామ్మర్దా నా తమ్ముడా అదొక్కటి కరెక్ట్, అదొక్కటి కరెక్ట్. సరే తర్వాత చూసుకోవాలి అవన్నీ, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 65th బర్త్డే సార్. 65th బర్త్డే కూడా మీరు ఇంత హార్ష్గా ఇంత సినిమాలు కూడా ఫటాఫట్ తీసేస్తున్నారు. లాస్ట్ 5 చిత్రాలు 100 కోట్లు దాటినాయి. అసలు ఏంటి సార్ దీనికి రహస్యం ఏంటి అంటే మా నాన్నగారు ఆయన మాకు ఇచ్చారు ఇది, మేము ఇప్పుడు దాని గురించి పాటిస్తున్నాం. అలాగే ఎనర్జీ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ ఉంది. ఇప్పుడు నువ్వు నేను పక్క పక్కన నుంచి ఉంటే కూడా మన ఇద్దరం ఒకే షోలు అనుకుంటాను. నిజమే కదా? నిజమేగా. మరి అది ఆ ఎనర్జీ ఉండాలి. అందుకే ఇప్పుడు వస్తున్న 5 సినిమాలు అన్నీ హిట్టే. ఇప్పుడు అఖండ 2 అది హిట్టే. అఖండ 2 అంటున్నారు కదా సార్, మా కోసం ఒక డైలాగ్ అఖండ 2 నుంచి. అవును, ఇందుకు టీజర్ చూసావా? చూసాను సార్. నిజం చెప్పు గాడిదా, చూసావా లేదా? చూసాను సార్, చూసాను. మరి అది అబద్ధాలు ఆడకూడదు. చూసావా? చూసాను సార్. ఓకే, ఎలా ఉంది? బాగుంది సార్, మంచిగా అఖండ కంటే అఖండ మించి హైప్ అయితే కనిపిస్తుంది. మరి సినిమా ఎట్లుండబోతుందంటారు సార్? సినిమా చాలా చక్కగా, నాకు తెలిసి దసరాకు వస్తుంది సినిమా. జాగ్రత్తగా అందరూ కలిసి ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అఖండ 2. అఖండనే భారీ విజయం అనుకుంటే అఖండ 2 ఈసారి ఖచ్చితంగా బాలయ్య కాలర్ ఎత్తబోతున్నాడు, చూసుకోండి. అది ఓకే సార్. సరే, అఖండ 2 గుర్తులేదన్నారు కాబట్టి అది పక్కన. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సార్? ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేశారు కదా. ఇప్పుడు నా ఫేవరెట్ డైలాగ్స్ అంటే చాలా ఉన్నాయమ్మా. అవన్నీ గుర్తుండాలంటే నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి ఎన్నో డైలాగ్స్, ఎరా రౌడీ సమా, అట్లాంటివి చాలా పెద్ద పెద్ద. నాకు బాగా నచ్చిన డైలాగ్ అంటే సినిమాలో డైలాగ్ ఉంటాయి. ఏది సార్ అది? నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇంకా చాలా ఉన్నాయి. ఎరా రౌడీ ఇంకా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు శివుడు ఆగిన లేనిదే అదొకటి బాగుంది సార్. అది ఆ డైలాగ్ ఒక్కసారి మన అఖండ 2. అవును సార్, మన టీచర్ లో. అవును సార్, అయితే చూసావు అనమాట టీచర్. దొంగ మరి చెప్పవే. అఖండ 2 ఏది? నా శివుడు ఆజ్ఞ లేనిదే యముడు కూడా నా దగ్గరికి రాడు, అలాంటిది నువ్వు వస్తావా, చంపేస్తా అని ఇలా ఉంటుంది. కొన్ని అటు ఇటు అవుతుంటాయి. బాగుంది సార్, అసలు మీకు బాగా ఎనర్జీ ఉంది సార్ 65 ఏళ్ళకు. అసలు మరి ఆ ఎనర్జీ ఉంటేనే మన ఇండస్ట్రీలో. ఇప్పటికీ చెప్తున్నా, ఇప్పుడున్న టాప్ మోస్ట్ హీరోలలో నేను ఒకడిని, అది గర్వంగా చెప్పుకుంటున్నా. ఎస్ ఐ యామ్. ఈ సినిమాలో పాటలు కూడా బాగా క్యాచీగా ఉంటాయి సార్. మీ ఫేవరెట్ పాట ఏంటి సార్? అప్పట్లో లక్ష పాప చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే అవి గుర్తు. అయితే నేను పాడిన నీకంటి చూపుల్లో నా ప్రాణం చేరిందే ఏమాయో చేసావే, ఇది నా ఇది చాలా మంది ఫ్యాన్స్ పాడుతారు. మీరు పాడినాక ఇంకా ఫేవరెట్ అయిపోయింది. మరి అది అలా ఉండాలి. బాలయ్య మరి బాలయ్య అంటే అలా ఉండాలి, ఎనర్జీ ఉండాలి. స్టేజ్ పైన పోయి దాని తర్వాత ఏదో మాట్లాడామా అలా ఉండకూడదు. బాలయ్య మార్క్ అంటే ఏంటో అది అక్కడ చూపించాలి. ఇంకా సార్ మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎవరెవరితో తీయబోతున్నారు ఏంటిది? మరి చెప్తే అది సస్పెన్స్ ఎలా అవుతుంది అంటే అభిమానులకు కొంచెం లీక్ ఇవ్వండి సార్. కొంచెం ఇది అఖండ 2 ఉందిగా, అది అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా వస్తుంటాయి లైన్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్? 100% ఉన్నాయి. బొచ్చడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన చేతిలో ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా తీస్తే 100 కోట్లు వస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా మన దగ్గరికి రావాల్సిందే. చేతిలో మాత్రం సినిమాలు ఉన్నాయి. కాకపోతే ఈ అఖండ 2 చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నాకు కూడా కేక్ కటింగ్ ఉంది ఇంటి దగ్గర. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాలయ్య గారు ఎనర్జీ చూసారు కదా, అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నారు. అఖండ 2 సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మొన్న తుంగతుర్తి నియోజకవర్గంలో షేయి పార్టీకి వెళ్ళి గెలిచి చకచకా పని చేస్తుంటే అబ్బా అస్సలు సిసలైన లీడర్ వచ్చిరు, జనాల నుండి పుట్టుకొచ్చింది అనుకున్నారు అందరూ. కానీ ఇవాళ సారు అసలు భాగవతం మొత్తం పూసగుచ్చినట్టు కెమెరాలలో రికార్డ్ అయింది. మరి ఆ కథ ఏందో చూడురి. మంత్రి
కందుల సామేల్. మొన్న అయిన అసెంబ్లీ ఎన్నికల కానుంచి ఈ పేరు బగ్గ ఈయనొస్తున్నది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కి సీట్ ఇవ్వకుండా ఇగో ఈయనకిచ్చిర్రు అన్నట్టు. ఇక నల్గొండలో కాంగ్రెస్ ఉన్న ఊపులా మంచిగానే గెలిచిండు. ఇక గెలిచినాక ఊకుంటాడా? గులాబీ బాస్ల మీద అసెంబ్లీలో బగ్గనే మొత్తుకున్నాడు. అరే మంచిగానే మాట్లాడుతున్నాడు, జర దమ్మున్న లీడరే అని అందరూ అనుకున్నారు. ఒక మాటకొస్తే గులాబీ పార్టీలో మల్లారెడ్డి ఎట్లనో చెయ్యి పార్టీలో ఈ సామేల్ అట్లా అని వాళ్ళ లీడర్లు మంచిగానే కితాబులు ఇచ్చారు. ఇక గెలిచినాక చెయ్యి పార్టీ వాళ్ళ అండ చూసుకొని విచ్చలవిడిగా డబ్బు సంపాదిద్దామని గట్టిగానే ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. కానీ సామేల్ అన్న ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుకుంటా కెమెరాకి అడ్డంగా దొరికిండు. ఒకసారి చూడు ఈ వీడియో. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో చుట్టపు చెప్పండి. ఎలా దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా గెలుపుతాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 మళ్ళీ ఇంత ముందుకే 50,000 కట్టుంది కానీ అప్పుడే తక్కువ చేసిన లెక్క పెట్టిస్తాను 5-10,000 విన్నారా నేను బచ్చాడే. ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బక్కది కూడా ఉండేది నా పెడతాను. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మనకు చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డిగ్రీలో ₹7,000 డిగ్రీ రాస్తున్నా. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చాక 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చేసి 2,000 డిగ్రీ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్ కొట్టుతారు కొట్టుకొచ్చి ఆ రోజు పిఏ అన్న బండి ఆ రోజు బండి తర్వాత నాకు ఇచ్చా పూసేవారు ముందు నాకు ఇచ్చు ఏదో వెళ్ళకుండా నాకు అట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయా నా ఇచ్చినాయి. చూసిరా లిక్కర్ సిండికేట్ నిర్వాహకులకు వెళ్ళి ఎమ్మెల్యే మామూలు ఎట్లా వసూలు చేస్తున్నాడో. అయితే వీడియోల సామేలన్న ముఖం కాని రాకుండా తీసిర్రు. వైన్స్ యజమానులకెళ్ళి సామేలన్న పైసలు డిమాండ్ చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తుంటే మన క్లియర్ కట్ గా అర్థమవుతున్నది. పొర్రి ఎన్నికలల్లో కోట్లు ఖర్చు పెట్టినా దానికి రికవరీ కావాలి. మళ్ళా ఎన్నికలలో పోటీ చేస్తున్నో లేదో కూడా తెలియదు. దినం నాకు ₹1,00,000 వరకు ఖర్చు అవుతున్నది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోతలేదు. ఒక్కరోజు కార్ల డీజిల్ పోసుకోనికే కూడా పైసలు ఉంటలేవు. ఇప్పుడు మీరిచ్చే మామూలు కూడా నాకు ఛాయ్ ఖర్చులకు కూడా చాలతలేవు. అయినా మీరంతా నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మీ పని పూర్తి చేస్తా, మాట ఇననోళ్ళని మీకు సహకరించనోళ్ళ సంగతి చూస్తా అని సవాల్ చేస్తున్నాడు సామేలన్న. అయితే వైన్ షాప్ యజమానుల ఇల్లీగల్ దందాను స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నట్లు సమాచారం ఇచ్చిర్రు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళంతా ఎమ్మెల్యేని కలిసి ఏఎస్పీతోని మాట్లాడి సమస్యలు రాకుండా చూడాలని రిక్వెస్ట్ చేసిర్రు. ఇక మీరు ఓర్రి నేను చూసుకుంటా అని సామేలన్న హామీ ఇచ్చుడు ఇదే హాట్ టాపిక్ గా మారిందన్నట్టు ఇయాల. కాంగ్రెస్ పార్టీ కమిషన్ల పార్టీ అని జనాలకు మస్తు అర్థమైంది. పోర్రి ఈయననే కాదు లో ఎమ్మెల్సీ బాల్మూరి వెంకటన్న నేను సామాన్య ప్రజల లెక్క అంటాడు. ₹1,00,00,000 కారు ఎడికెళ్ళొచ్చిందో మరి నాకైతే తెలియదు. బీర్లా ఇలయ్య నాకే ఉంది అంటాడు. విలాసవంతమైన బంగ్లా, ₹1,00,00,000 కారు, మొన్న ఒక కళ్ళు చెదిరిపోయే దావత్ చేసిండు. ఏందో మరి ఇలా కథ. అయ్యా రేవంత్ సారు పథకాలకు పైసలు లేవని చెప్పుడు కాదు సారు, వీళ్లకు ఇన్ని కాసులు ఏడికెళ్ళి వస్తున్నాయో అగో అగో గది చెప్పు సారు. ఇక మన టాపిక్ సామేలు కాబట్టి తుంగతుర్తి జనాలు మీ ఎమ్మెల్యే సామేలు సంగతి ఇగో గిట్లున్నది అన్నట్టు. ఈ కాంగ్రెస్ వాళ్ళంతా ఏమో కబ్జాలు పెడతారు కదా, మా సీన్ గాడేమో ముచ్చట పెడతానికి వేండు. ఒకసారి చూసొద్దాం పారి. నమస్తే. నమస్తే మధు, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఏంది మీ కాంగ్రెస్ పార్టీలో అంతా మొత్తం వైన్స్ల మీద వాడి వసూలు చేసుడు కార్యక్రమం ముంగటేసుకున్నారు? ఏమో మరి నువ్వే అంటున్నావు మరి వైన్స్ మీద పడ్డారు అది పడ్డారు అని. నేను అనుడేమైంది కళ్ళ కట్టినట్టు వీడియో కానొస్తుంటే ఎంత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం భూములే లూటీ చేసిర్రు. మరి గింత దానికి లిక్కర్ షాప్ మీద పడితే ఓ అమ్మ ఒకటే లొల్లి చేస్తున్నారా? వాళ్ళు భూములు కనగదిస్తే మీరు ఈ ఇట్లా దౌర్జన్యంగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారా? బెదిరించిన ఎవరన్నారు చెప్పు? మీరే వాళ్ళందరూ వైన్ షాప్ వాళ్ళని కూసబెట్టి ఇంటికాడ మీటింగ్ పెట్టి నాకు సరిపోతలేవు, పెద్ద కుప్ప కావాలి, చిన్న కుప్పలు వస్తాయని తూర్పాల పెడితే కుట్టుకపోతున్నాయని చెప్పేసి మీరే మాట్లాడిర్రు. మధు అలా నేనున్నానా అల్లా?
నువ్వు లేవుగా నీ మాటలు పడుతున్నాయి కదా. అరే నా మాటలు నేను ఉండాలి కదా, ఆడు తీసినోడు ఎవడో కానీ మరి నన్ను కూడా తీయాలిగా, మరి నేను ఆడుంటే భయపడి ఉంటాడు, నీ మాటలు వినబడుతున్నాయి కదా. నా మాటలు వినపడితే పక్క వాళ్ళందరూ తీసి వాడు నన్ను తీయడాడు. అదే నీకు కెమెరా నీ దిక్కు పెడితే నువ్వు గుర్తుపడతావని మార్ఫింగ్ చేసిరా వీడియో, అది నేను మాట్లాడలేదు అసలు. ఆ. అరే నేను చెప్తున్నాగా, నేను అసలు నేను మాట్లాడలేదు. అది మీలు కాదా, మీ మాటలు కావా అవి? అది మా ఇల్లే. ఎప్పుడో వచ్చినప్పుడు కూర్చున్నట్టు కూర్చొని ఎప్పుడైతే అడిగినావా లేదా? అరే నేను అడిగింది ఒకటి, నేను చేసింది ఒకటి. ఆడు మార్ఫింగ్ చేసి నా మాటలు చేసిండు, ఆడు వేరేవాడు. ఆడు ఏమో 100 మంది ఆర్టిస్టులు ఉంటారు, మిమిక్రీ ఆర్టిస్టులతో చేయించారు. ఎవరు చేయించారు అనుకుంటారు? ఇంకెవడు ఆడు మల్లారెడ్డి గాడు. ఆ మల్లారెడ్డి అంటున్నా, ఈడు తిన్మార్ మల్లన్న గాడు. ఎందుకు ఆయనకి మీకు ఏడ పగ? ఆయనకి ఏం పగ? ఆడు కావాలని చెప్పిస్తుంది. మరి ఎందుకు మా దళితులు అంటే పడతలేదు దానికి? ఆయనే దళితుల రాజ్యాధికారంలోకి రావాలి, బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి అని చెప్పేసి 24 గంటలు నేను బీసీల పక్షం అని మాట్లాడతాడు. అగో మధు, నేను అదే అడుగుతున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని అన్నాడు కదా, మరి ఎందుకు మా మాదిగోళ్ళ మీద వాడు ఏడుస్తున్నాడు? ఏమేడ్చిండు? మీరు మాదిగోళ్ళు అయితే ఎమ్మెల్యే మిమ్మల్ని గెలిపించిండ్రు ప్రజలు మంచి చేయమని, అట్లా వైన్స్ల కాడ వసూలు చేయమని. అరే వైన్స్ల కాడ ఎప్పుడు వసూలు చేసినాము? అది నాది కొంతే కాదు, అది ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టిరు. అది సరే తీన్మార్ మల్లన్నకి ఏం అవసరం చెప్పు నీ గురించి? ఏమో మరి సహిస్తలేడు, ఎందుకో మేమంటే పడతలేదు. అరే మాది ఒక మంత్రి చేద్దాము, మా దాంట్లో ఒక మంత్రి చేద్దామని నేను రేయి పగలు కష్టపడి నేను ఇట్లా చేస్తుంటే మరి ఎందుకో మరి మేమంటే పడదు. అంటే మేము ఎదుగుతుంటే చూసుకుంటా ఉండడా? మేము ఎదగొద్దా? మేము గిట్లనే ఉండాలా? అంటే మా స్థాయి ఇంతేనా? ఇక అందరు తొక్కుతుంటే ఇట్లే ఉండాలి, ఇక చెప్పుల కాడ ఉండాలి మేము. ఎదుగుడు అంటే పైసలు వసూలు చేసుడేనా? అరే పైసలు వసూలు చేయలేదు. ఒక రూపాయల పావులంతా చేస్తే ఏమైంది? ఓ పెద్ద ఆయన కూర్చున్న ఆయనే కొన్ని కోట్ల మింగుతుండు. మరి మేము పావుల వంతు చేస్తే ఏమైంది? ఇప్పుడు దాంట్లో వచ్చి సరే, ఇప్పుడు నేనే అన్నా, దాంట్లో వచ్చిన నష్టం ఏముంది చెప్పు? ఏమైంది? ఇప్పుడు నేను లక్షలు అడిగినా, కోట్లు అడిగినా, అందులో గాళ్ళు ఎవరో బెల్ట్ షాప్లో గలిక్కరు, ఎంత మాట పావులు ఇస్తారేమో. నిజంగానే డీజిల్కి రూపాయి లేదయ్యా, మిగులుతలేదు. 5,000 కట్ట లోపల పెట్టుకోపోతే రూపాయి వస్తలేదు డీజిల్కి. నేను ఎవరితో చెప్పను? నా పిఏ దగ్గర పైసలు అడుకున్నామన్నా, పైసలు లేక. బానే ఇసుక దందాలు బానే చేస్తురట, ఏమన్నా చిన్న కాంట్రాక్టర్ల దగ్గర బానే వసూలు చేస్తురట, ఇటు వైన్సోళ్ళ దగ్గర బానే వసూలు చేస్తురట. మళ్ళీ ఇక్కడ జీతం వస్తూనే ఉండే గవర్నమెంట్ నుంచి. మరి నీకు ఎవరు చెప్పిర్రు మరి ఇదంతా? ఎవరు కాదంటారు ఇదంతా? ఇది కాదు, ఇది నేను నిజాయితీగా మా వాళ్ళు ఉండాలని, మా వాళ్ళు కార్యకర్తలు రేపు కష్టపడి నన్ను గెలిపించారు. నేను అట్లున్నా ఇప్పుడు. అరే మా వాళ్ళు గెలిపి మా జనాలకు తెలియదు అని ఎట్లున్నా? మా తుంగతుర్తి జనాలకు తెలియదా? ఇప్పుడు మీరు మళ్ళీ ఎలక్షన్లో పోతే సర్పంచ్ కూడా గెలవరంట. మళ్ళానే చెప్పాను, నేను మళ్ళా గెలుస్తా. ఎందుకు మరి మళ్ళా మిమ్మల్ని చూస్తే కొడతలేడు? ఇది నేను చెప్తున్నా మాధు నీకు, ఈ వీడియో ఎప్పుడో సంవత్సరం కింద తీసిండు. ఇది సంవత్సరం కింద తీసి నన్ను ఒకటే బ్లాక్మెయిల్, అరే నిద్ర కూడా ఓడిస్తలేడు. ఏమని? నైట్ ఏముంది పైసలు కావాలని. వాడంత బేవస్ గాడు ఇంకోటి ఉన్నాడు, పైసలు కావాలంటాడు. పైసలు ఎడికెళ్ళి చేస్తా? నేనే కోట్లు ఖర్చు పెట్టి నేను గెలిచి నేను మొన్న అరే మళ్ళీ పంచిరంట. అది అంత కష్టపడి నేనుంటే ఈ నన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు పైసలు కావాలి, నాకు ఇది కావాలి. ఇప్పుడు నువ్వు చూడు, అది నిన్నమో వీడియో అనుకుంటారు ప్రజలు కూడా తెలియక 6 నెలల కుర్చీలు తీసి, కానీ అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేసుకుంటూ వస్తూనే ఉండు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? నువ్వు ఇయ్యకపోయేసరికి ఇది ముంగటేసుకోండి. ఇక అరే నీ దగ్గర నాకు మస్తు వీడియోలు ఉన్నాయి, ఒక్కటి ఇడిచింది అనుకో అయిపోయాట్. అరే ఇడురా బాయ్, నువ్వేం చేస్తావో ఇడురా, నీకు దమ్ముంటే ఇడురా. అరే నా ప్రజలు నన్ను నమ్మరారా, నువ్వు ఇడు, నీకు దమ్ముంటే ఇడు బిడ్డ అన్న. ఆలీల దగ్గర వసూలు చేస్తున్నావు అంటే నీ దగ్గరనే వసూలు చేయాలని చూడవచ్చు. నేను ఆలీల దగ్గర వసూలు చేస్తలేను మధు. నేను కన్నా కష్టం చేసి గింత స్థాయికి వచ్చినా గిది వాళ్ళొక రూపాయి వీళ్ళొక రూపాయి నన్ను సపోర్ట్ చేస్తారు అంతే. నేను ప్రజల దగ్గర పైసలు అడగా, వాళ్ళే నాకు ఇగో సామి అన్న గిన్నుంచుకో అని గిట్లు ఇస్తారు పైసలు, అంతేగాని నేను ఎవరి దగ్గర నేను అట్లా అడగా. నాకు పావు షేరు కూడా వస్తలేదురా నాయన అంటే ఈడేమో అదే షేరు అడుగుతాడు పైసలు. నేను ఏడికెళ్ళి వచ్చి అంటే నేను ఇల్లు అమ్ముకోవాలా, నా పదం అమ్ముకోవాలా, లేకపోతే నేను పోయి ఎవరు నా కాలబీరం పోయి నాకు పైసలు ఇవ్వాలన్నా? అయితే ఆయన తిమ్మింగళం అయ్యాడు. నువ్వు కూడా బంద్ చేయి దందాలు, మంచిగా ప్రజలు అవకాశం ఇచ్చిరు ఒకసారి. ప్రజలకు తెలుసు మాది నేను ఏందో, కాకపోతే నేను ఆ దందాలు గిందాలు ఏం చెయ్యను. ఏదో వచ్చింది ఆ రాష్ట్రము, అంతో ఇంత పైసలు అయిపోయినాయి, అప్పుడు అయిపోయినాయి. ఇక వచ్చిన వాళ్ళే ఏదో మైండ్ సెట్లు ఉండే, ఏదో దిమాకులు ఉండే, నాకు పైసలు మొత్తం లూటీ అయిపోయినాయి, ఏం లేదు ప్రభుత్వం అప్పుడే వచ్చింది, అదొకటి ఇదొకటి జర నీ అమ్మ గదన్నదేరా గివన్నదేరి అని అన్నది అంతే.
గా ముచ్చట పట్టుకపోయి సరే ఇది ఎట్లా లీక్ అయింది మరి గాని మనిషి ఎవడో పెట్టి అమ్మ ఇంత గ్యాంబ్లింగ్ చేస్తాడు ఆడు నా ఇంట్లోనే మనిషిని పెట్టి నా ఫోన్లో ఆన్ ఫోన్లో రికార్డు పెట్టి మళ్ళీ ఇంటికి ఇస్తాడా ఎంత ధైర్యం వానికి ఇప్పుడు ఆ తప్పు నీది కూడా ఉంటుంది అందులో కొద్దిగా అంత ఇక ముందు నేను చెప్పినా కదా నా దిమాకి ఏదో సోచాయింది ఏదో పోయింది అన్ని లక్షల్లో ఇట్లా అయిపోయింది సరే ఏదో ఒకటి ఏదో మాట నోరు జారు అన్నట్టున్నా దానికి బ్లాక్ మెయిల్ చేసుడు గిదా ఈ నేర్చుకునేది ఇదా గింత దొంగ నాయుడు పునీతి సరే ఇక ఇవన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడు సత్తా మళ్ళీ రేపత్తా